హలో అండి, నమస్తే. చికెన్ కానీ మటన్ ఏదైనా సరేనండి, నాన్ వెజ్ని మనము నీట్గా వాటర్తో కడిగినప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును, అలాగే పసుపును, హాఫ్ నిమ్మకాయ రసాన్ని బాగా పిండేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత మనము 2-3 సార్లు వాటర్తో కడిగేసామనుకోండి, నాన్ వెజ్లో నుంచి వచ్చే వాసన అనేది అస్సలకే రాదు. నాన్ వెజ్ని వండేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. మరొక యూస్ఫుల్ టిప్, కత్తిపీటతో కానీ నైఫ్తో కానీ మనము ఇలా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు పెద్దగా కట్ చేసుకుంటామండి. గోలించుకోవడం కూడా చాలా టైం పడుతుంది కదా. ఇలా పీలర్తో మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా తీసుకోవచ్చండి. దీనివల్ల గ్యాస్ ఆదా అవడంతో పాటు ఈ ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. మనము నైఫ్ని కంటే కత్తిపీట కంటే ఇలా పీలర్తో కట్ చేసుకొని చూడండి, ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి. ఆనియన్స్ కర్రీ వండుకునేటప్పుడు కానీ లేదా బిర్యానీలోకి మనము ఆనియన్స్ని సన్నగా వేయించుకుంటాం కదండి, అలాంటి వాటికైతే ఇలా పీలర్ సహాయంతో ఆనియన్స్ని కట్ చేసుకోండి. పిల్లలు కలర్స్ వేసే బ్రష్లు కానీ లేదా మనం ఇంట్లో పెయింటింగ్ వేసుకునే బ్రష్లు ఉంటాయి కదండి, మనము ఎక్కువ సార్లు వాడేసరికి ఇలా బ్రష్లు అనేవి వెడల్పుగా కొనులుగా తేలుతాయి. హాట్ వాటర్లో ఈ బ్రష్లన్నిటిని మనము కొద్దిసేపు అలాగే ఉంచేసిన తర్వాత చూడండి, బ్రష్లు అనేవి సాఫ్ట్గా దగ్గరికి వచ్చేసాయి. ఇలాంటి చిన్న బ్రష్లే కాదండి, మనము ఇంట్లో కలర్స్ వేసే బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని కూడా హాట్ వాటర్లో ఇలా ఉంచేసారనుకోండి, మళ్ళీ మనము నీట్గా కలర్స్ని వేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని మనము వేయించుకునేటప్పుడు 1 స్పూన్ వరకు సన్నుప్పును వేసి వేయించుకున్నామనుకోండి, ఆనియన్స్ అనేవి ఎంత పెద్దగా ఉన్నా సరేనండి త్వరగా వేగుతాయి. అప్పుడు గ్యాస్ ఆదా అవ్వడంతో పాటు మన టైం కూడా సేవ్ అవుతుంది. చాలా వరకు మన ఇంట్లో ఇలాంటి జెప్టో బ్యాగులు కానీ లేదా కవర్స్ కానీ ఎన్నో వస్తాయండి. వాటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో 2 సైడ్లు కూడా కొద్దిగా వరకు మాత్రమే కట్ చేసుకోవాలండి. ఫుల్గా కాకుండా హాఫ్గా మాత్రమే కట్ చేసుకోండి. ఇలా ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడి వరకు లోపటి సైడు మనము మలుచుకోవాలి. మీరు కావాలంటే సైడ్లో కానీ లేదా కింది భాగంలో మందంగా ఉండే కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదండి, దాన్నైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే అడుగు భాగాన మాత్రమే పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే సైడ్లో కూడా పెట్టేసుకోండి. ఇలా షీట్ అనేది మందంగా ఉండటం వలన కిందికి పడకుండా ఉంటుంది. పిల్లల యొక్క ఇన్నర్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా మనము ఒకే సెల్ఫ్లో పెట్టేసామనుకోండి, ప్రతిదీ కూడా వెతకాల్సిన పని ఏర్పడుతుంది. ఇలా చిన్న వాటిని అన్నిటినీ కూడా పిల్లలకి సంబంధించినవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు. పిల్లలే ఈజీగా తీసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక్కడ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందండి, ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇన్నర్సే కాకుండా పిల్లల యొక్క చిన్న షర్ట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా మనము జెప్టో బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్నైనా ఈజీగా పడతాయి. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ని వేసి బాగా మరగనివ్వండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మరిగించిన తర్వాత మనము ఏదైతే పప్పును వండుకోవాలనుకుంటున్నామో ఆ పప్పును ఇందులో వేసేయండి. నేను ఇక్కడ కందిపప్పును వేసానండి. స్టవ్ను కూడా ఆఫ్ చేసేసాను. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లోనే పప్పును ఉంచేసిన తర్వాత మీరు పప్పును వండుకున్నారనుకోండి, పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. త్వరగా ఉడకటమే కాకుండా గ్యాస్ ఆదా అవుతుంది. మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇక్కడ హాట్ వాటర్లో వేసిన తర్వాత పప్పును చూపిస్తాను చూడండి. ఇలా మనము చేత్తో అనగానే పప్పు అనేది ఆఫ్గా అవుతుంది. మనము త్వరగా పప్పును వండుకోవాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు రైస్లోనే పప్పును వేసి ఉడకపెడతారు కదండి, అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మిక్సీ జార్ యొక్క కింది అడుగు భాగాన మనము స్క్రబ్బర్తో పదే క్లీన్ చేయలేకపోతామండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ గిన్నె అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు వైట్ వెనిగర్ కానీ లేదా చిల్లీ వెనిగర్ ఏదైనా వేసుకోవచ్చండి. కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాక వంట సోడాను కానీ లేదా నిమ్మరసాన్ని ఏదైనా ఈ రెండిట్లో ఒకటి వేసుకోండి. దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసేయండి. వీటన్నిటిని అలాగే ఉంచేసేయాలండి. వాటర్ని ఇలా పూర్తిగా పోసి ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాతనే మనకు వీటిని క్లీన్ చేసుకోవడం చాలా సులువవుతుందండి. పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ వీల్ని ఇలా గట్టిగా పట్టుకొని మనము బ్రష్ సహాయంతో రౌండ్గా చుట్టూ కూడా తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఉండే జిడ్డు అనేది ఈ వాటర్తో పూర్తిగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మనము ఒకేసారి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. పదే క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదండి.
మరొకసారి బ్రష్తో ఇలా అనేసారనుకోండి ఆ జిడ్డు కూడా పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. మిక్సీ జార్ యొక్క అడుగు భాగం అనేది ఎంత నీట్గా క్లీన్గా అయిందో. ఎంత జిడ్డు పట్టినా సరేనండి, మీరు కావాలంటే హాట్ వాటర్ వేసి ఇంకా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఒక కొబ్బరి చిప్ప ఉంటే చాలండి. ఇలా పీచు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకోవాలి. మీరు ఏదైనా నాప్కిన్ కానీ ఏదైనా క్లాత్ను కానీ కింది అడుగు బాగాన వేసేసి ఇది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఈ పీచు ఉండటం వలన మనకి పట్టుకోవడానికి గ్రిప్ అనేది ఉంటుందండి. తర్వాత ఒక గిన్నెలో వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక స్పూన్ వరకు వేసేయండి. చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేసేయండి. మీరు వెనిగర్కి బదులుగా నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సోఫా కానీ బెడ్స్ కానీ ఏవైనా డస్ట్ పడిపోతాయి కదండి, మనము ప్రతిసారి వీటిని వాటర్తో క్లీన్ చేయలేకపోతాం. ఆ మరకలు కూడా ఈజీగా పోవు కదండి. ఇలా సోఫాపై పడ్డ మరకలు ఈజీగా పోవాలి అంటే ముందుగా తయారు చేసుకున్న ఈ లిక్విడ్లో ఈ కొబ్బరి చిప్పను ఇలా క్లాత్ను తడిపేసి మనము సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ని వేయకూడదండి. మనము కొద్దిగా మాత్రమే ఇలా తడుపుతూ సోఫా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి పడ్డ మరకలు అనేవి కూడా ఈజీగా తొలగిపోతాయి. మీరు కొబ్బరి చిప్పకు బదులుగా మందంగా ఉండే ఏదైనా గిన్నెను కూడా తీసుకోవచ్చు. సోఫా మొత్తాన్ని కూడా నేను ఇదే క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు ఎక్కువగా మురికి పడితే క్లాత్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా మాత్రమే క్లీన్ చేసుకొని చూపించానండి. మురికి కూడా ఈజీగా వచ్చేసింది కదా. ప్రతిదీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మురికి అనేది ఎక్కువగా వచ్చేసింది. అప్పుడు సోఫా అనేది కొద్దిగా ఆరిన తర్వాత మీకు ఈ మరకలు కూడా కనిపించవు. నూనె మరకలు ఎలాంటి మరకలైనా సరేనండి తొలగిపోతాయి. చూసారు కదండి, పూర్తిగా క్లీన్ చేసుకున్నాక క్లాత్ అనేది ఎలా అయిందో. మీరు వేరే క్లాత్ను మార్చుకొని కూడా మరొకసారి క్లీన్ చేసుకున్నారనుకోండి, సోఫాపై ఉండే మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, చిన్నవి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్ని ఏదైనా తీసుకోండి. దానిపైన ఉండే పేపర్ని తీసేసిన తర్వాత క్యాప్కి వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న ప్లాస్టిక్ మూతను కానీ ఏదైనా బౌల్ని తీసుకోండి. మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ బట్టల యొక్క సబ్బు తునుకలు వేసానండి. మీరు కావాలంటే ఫేస్కి వాడే సబ్బు తునుకలు ఉంటాయి కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు 2 టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోండి. నాఫ్తలిన్ బాల్స్ అండి, ఇవి వైట్ కలర్లో కానీ కలర్లో ఉంటాయండి. ఒక బాల్ని తీసుకొని సన్నగా స్మాష్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా వేసేయండి. ఇలా మూడింటిని వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని కానీ లేదా డైరెక్ట్గా వీటన్నిటిని కూడా మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆ వాటర్ బాటిల్లో వేసేయండి. వీటితో పాటు వాటర్ని కూడా ఈ బాటిల్ మొత్తాన్ని కూడా నింపేసేయండి. ఇలా పూర్తిగా నింపేసిన తర్వాత ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి వాష్రూమ్లో, ఈ ఫ్లష్ ట్యాంక్లో ఈ వాటర్ బాటిల్ని వేసేయాలి. అయితే ఈ వాటర్ బాటిల్ని వేసే ముందే మనము బాత్రూమ్ మొత్తాన్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ ఫ్లష్ ట్యాంక్లో ఈ బాటిల్ని పెట్టేసిన తర్వాత మనము 1 మంత్ వరకు కూడా వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది ఎప్పుడు ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా నీట్గా క్లీన్గా తయారవుతుంది. ఇలా ప్రతిసారి మనం ఒక వాటర్ బాటిల్ని పెడితే సరిపోతుందండి. దానంతట అదే వాష్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ని పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఫ్లష్ ట్యాంకులో ఒక్క బాటిల్ వేశారనుకోండి, 15 to 1 month వరకు కూడా మనము రుద్దాల్సిన పని ఉండదు. దానంతట అదే క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.